సుకన్య సమృద్ధి యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం కేవలం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా 10 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఒక ఇంట్లో గరిష్టంగా 2 అమ్మాయిలు ఈ స్కీమ్ కింద చేరవచ్చు. పథకంలో ఎలా చేరాలి? కేంద్రం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని భావించేవారు దగ్గరలో బ్యాంకు లేదా పోస్టాఫీస్కి వెళితే సరిపోతుంది. అక్కడ సులభంగానే ఈ స్కీమ్లో చేరిపోవచ్చు. అయితే ఈ స్కీమ్లో చేరాలని భావించేవారు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్లు కొనసాగించాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి? బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాప ఫోటోలు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్. ఎంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది? నెలకి డిపాజిట్ రూపంలో 250 రూపాయలు కడితే 21 సంవత్సరాల తర్వాత 1,27,474, 500 కడితే 2,54,948, 1000 రూపాయలు కడితే 5,09,895, 5,000 కడితే 25,49,895, 10,000 కడితే 50,98,955, 12,500 కడితే 63,73,698. ఎన్నేళ్ళు డబ్బులు కట్టాల్సి? సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్ళు. అమ్మాయి 18 ఏళ్ల తర్వాత కొంత డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తిగా డబ్బులు పొందవచ్చు. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? సుకన్య సమృద్ధి యోజన పథకం పై ప్రస్తుతం 7.6% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలాగా ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు సమీక్షిస్తూ ఉంటుంది. అందువల్ల వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇలాంటి మరెన్నో అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.